మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు రెండవ తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మనము 9-10 కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక కలిసి చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్కరం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రార్థించేటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా, పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు, అందుని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండమని వేడుకుంటూ వస్తున్నాం. నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నిలబడుతూ నేను దుమ్మునని ధూళినని ఎన్నికలేంటని ఒప్పుకుంటున్నాను దేవా. నేను ఖాళీ చేసుకుంటున్నాను. నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని అందరినీ నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితుడా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఒక స్పష్టమైన మాటను మనం చదువుతూ వచ్చాం. అదేంటంటే, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలచెను. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలుగా, పరిశుద్ధులుగా, రక్షింపబడిన ప్రజలుగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉదయకాలన దేవుడు మనల్ని ఎలా పిలిచాడు అంటే, ఇక్కడ మనల్ని రక్షించి ఎలాంటి పిలుపు అంటే పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ఆయన పిలుపు ఎంతో అమూల్యమైనది, శ్రేష్టమైనది. మనల్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 రాయబడింది, మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడంటే, ఎట్లాంటి వాడండి? నమ్మకమైన వాడు. ఈ మాట చాలాసార్లు దైవజనులు చెప్పారు. కాబట్టి ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మనల్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. చూడండి, ఈనాడు మనము గమనిస్తే, లోకంలో గమనిస్తే, ఒక మంచి నాయకుడు, ఒక ప్రధానమైన నాయకుడు, లేకపోతే ఒక పార్టీకి అధినేత వేరే పార్టీలో ఉన్నవని పిలుస్తాడు. అయ్యా, నువ్వు వచ్చినట్టయితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు మంచి పోస్ట్ ఇస్తాను, నీకు మంచి అధికారం ఇస్తానని చెప్తాడు. అటుపక్క నాయకుడు ఏం చేస్తాడంటే, ఆ మాటను నమ్మి ఆ పార్టీని వదిలేసి ఈ పార్టీలోకి జాయిన్ అవుతాడు. ఆ పార్టీ ఎంతగానో సాయం చేసి ఉండొచ్చు, ఆ పార్టీలో ఎన్నో జరిగిండొచ్చు. ఈ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ ముఖ్యమైన నాయకుడు ఆ నాయకుడిని మర్చిపోతాడు. ఇచ్చిన మాటని, ఆ వాగ్దానాన్ని త్రోసిపుస్తాడు, మర్చిపోతాడు. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. మన ప్రభు ఎలాంటి వాడు అంటే, మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన నమ్మకమైన వాడు. అందుకే చర్చ్ ఫస్ట్ మిమ్మును పిలుచువాడు నమ్మదగిన వాడు. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:26 రాయబడింది, మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడంటే, ఆ పిలుపు చూస్తే ఎంత అద్భుతమో. ఎవరైనా బలవంతుని పిలిచాడా, లేకపోతే ఈ లోకంలో ధనవంతుని పిలిచాడా, శ్రేష్టమైన వారిని పిలిచాడా, ఉన్నతమైన వారిని పిలిచాడా అంటే కాదు. బలహీనులు, ఎన్నికలేంటి వారిని మనల్ని పిలిచాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం ఇది, ఎంత అద్భుతం ఇది. తర్వాత మనము రోమా 8:20 చూస్తే అంట, ఆ దేవుడు ఆయన సంకల్పము చొప్పున మనల్ని పిలిచాడు. ఈనాడు మనం అందరికీ కూర్చొని ఉన్నామంటే మనం ఊరికనే రాలేదు ఇక్కడికి. ఆయన దయా సంకల్పంలో, ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. ఆయన సంకల్పంలో ఉన్నాం కాబట్టి ఈనాడు నేను ఆరాధించడానికి ప్రభు మందిరానికి వచ్చినాం. ప్రియ స్నేహితుడా, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 రాయబడింది. ఏమనుందంటే, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించాలి మనం.
అనేకసార్లు మన జీవితంలో మన ప్రవర్తన, దేవుడు మనల్ని పిలిచాడు కానీ మన ప్రవర్తన ఆ పిలుపుకు తగినట్టుగా ఉండదు. ఆ పిలుపు తగినట్టుగా ఉండదు. మనం పిలిచినవాడు ఎంత అద్భుతమైన వాడండి, ఎంత అద్భుతమైన వాడు, ఎంత శ్రేష్టమైన వాడు. అంతేనా? ఎక్కడికి పిలిచాడండి? ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి, 19:9. ఎక్కడికి పిలిచాడైనా చూడండి, 19:9 ప్రకటన గ్రంథం. తీసిన వారు సాయం చేయండి. మరియు ఇలా చెప్పాడండి, అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఏంటండి? ధాన్యులని రాయము. ఎక్కడికి పిలువబడినాం మనం అందరము? గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారం, శ్రేష్టమైన వారం, పరిశుద్ధులం, ఆత్మ సంబంధమైన వారివి. అటువంటి మనల్ని దేవుడు పిలిచాడు, నమ్మకమైన పిలుపుతో పిలిచాడు. చూడండి, ఈనాడు లోకంలో ఎవరికి ఇటువంటి పిలుపు లేదు. ఆయన దయా సంకల్పం చొప్పున నన్ను పిలుస్తూ వచ్చాడండి. పెళ్లి విందుకు పిలుస్తూ వచ్చాడు. తెలుసా అండి? నాకు బాగా తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. నేను ఎన్ఎస్ఎల్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ నాకు బాగా తెలుసు, మా మిస్సెస్ బాగా తెలుసు, నాకు కొద్దిగా తెలుసు. అంటే నాకు బాగా తెలుసు ఎందుకంటే ఎప్పుడు చూసినా బ్రదర్ ఇలా అనేవాడు. విషయం ఏంటంటే తన కూతురికి మ్యారేజ్ అయింది. తన కూతురికి మ్యారేజ్, ఇంతకుముందు నేను చెప్పాను ఇది, తన కూతురికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవ్వబోతుంది. అంటే ఆయన పాపము మతిమరుపు మళ్ళీ ఏమో తెలీదు, బాగా పరిచయమైన వారే మేమమ్ము. అయితే ఏమైందంటే ఆయన అంతకుముందు వారం మనము మీకు అందరికి ఇక్కడ మన అందరికీ తెలుసు, మన క్వార్టర్స్లో ఉన్నప్పుడు మనం అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళమే. అందరూ వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఆయన వచ్చేవాడు, వచ్చే చైర్లో ఆ మూలలో కూర్చునేవాడు. అంతకుముందు వారం కింద 2 వారాల కింద మన మీటింగ్ కూడా వచ్చాడు. అంత తెలిసినవాడే. ఏమైందంటే తన కూతురు మ్యారేజ్ పెట్టుకున్నాడు కానీ అందరిని పిలిచాడు కానీ నేను ఇష్టంలో మా కుటుంబాన్ని పిలవలేదు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా. తెలిసిన వ్యక్తి. ఇప్పుడు రక్షణ బ్రదర్ ఉన్నాడు, ఫస్ట్ కొడుకు మ్యారేజ్ చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తాడు కదా, 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు. ఆయనే నన్ను పిలవలేదు. నేను చిట్పట్ అంటుంటాం ఎప్పుడు అంత క్లోజ్ ఆయన నేను. లేకపోతే ఈయన ఉన్నాడు, బాగా పరిచయం. ఉదాహరణ చెప్తాడు మీకు, అంతే. ఎవరైనా తీసుకుందాం, మన సహోదరులు బాగా పరిచయం కానీ పిలవలేదు అనుకోండి, ఎంత బాధ అయితే తెలుసా అండి. హృదయం వేదన అనిపిస్తుంది. ఇన్విటేషన్ మనకు రాలేదంటే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే చాలామందికి పిలుపు గురించి తెలియదు. మీకు ఈ లోకంలో ఒక స్థానంలో ఉండి ఒకదానికి మనం పిలవలేదంటే ఏడుపు వస్తుందండి, కన్నీళ్ళు వస్తాయి. ఆయన నాకు రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఉంటే రోడ్డు మీద కనపడి ఆయన అన్నాడు, రోడ్డు మీద కనపడి ఇలా కొట్టుకున్నాడు, అయ్యో అని కొట్టుకున్నాడు. గుర్తొచ్చాను అప్పుడు గుర్తొచ్చాం. అప్పటికి నాకు డ్యూటీ ఉంది, నేనేం చేయలేను. మా పద్మజ డ్యూటీలో ఉంది, ఏం చేయలేం. పద్మజ డ్యూటీకి వెళ్తుంది, ఏం చేయలేం. అంటే ఆయన ఇల్లు అక్కడే కదా, ఏదో ఆ రోజు మ్యారేజ్కి ఏదో సంథింగ్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంత రెడీ కార్యక్రమం ఉన్నాడు. అమ్మా అని కొట్టుకున్నాడు. మేము వెళ్ళలేకపోయాం. పిలిచాడు, రోడ్డు మీద పిలిచాడు, కానీ మేము వెళ్ళలేదు. ఎందుకంటే లేదు, సమయం లేదు. ఎన్నో కమిట్మెంట్లు ఇచ్చింటాం కదా. మనల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు, మనల్ని నమ్ముకొని కంపెనీ ఉంటుంది, లేకపోతే ఆయన నమ్ముకొని ఎన్నో ఉంటాయి. అయిపోయింది. ఆయన ఇలా కొట్టుకున్నా ఏం చేసినా అయిపోయింది. పిలుపు అలాంటిది. ఓకే, ఆయన మర్చిపోయాడు, ఆయన తగ్గించాడు, ఆయన పిలవాలనుకోలేదు, నాకు తెలియదు. నేను ఏం చెప్తాను, ఇలాంటిదే మీ జీవితంలో, మన జీవితంలో ఎన్నో ఉంటాయి. సొంత రక్త సంబంధాలు పిలిచరండి. కొన్నిసార్లు సొంతం ఒకే కడుపు పుట్టిన వారిని తమ కొడుకులకి తమకు మ్యారేజ్ జరిగితే పిల్లని ఎన్నో నేను చూశాను, ఎన్నో నా జీవితంలో చూశాను, మీ జీవితంలో మీరు చూశారు. కానీ దేవుడు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎక్కడున్నావో నువ్వు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు నేను పిలుస్తూ వచ్చాడు. అందుకే అన్నాడు, ఇటువంటి నిన్ను గొర్రె పెళ్లి విందుకు పిలిచాడు. ఏ పెళ్ళి? గొర్రె పెళ్లి విందుకు పిలిచాడండి. నూతనమైన రక్షణ వస్త్రాలు ఇచ్చాడు, మంచి ఆత్మ సంబంధమైన వాక్యం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు మన జీవితంలో. అటువంటి గొప్పవాడండి, అటువంటి గొప్ప పిలుపుతో నన్ను పిలుస్తూ వచ్చాడు.
కాబట్టి నేను ఈ ఆరాధన సమీపంపు ఇంత గొప్ప పిలుపుతో పిలిచాడు కదా. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? ఒకప్పుడు దేవుని ప్రజలమైనా కాదు కదా. చూడండి, మొదటి పేతురు రాసిన 2:10 చూడండి. మొదటి పేతురు 2:10. ఒకప్పుడు ఎక్కడున్నాం? మొదటి పేతురు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఎవరంటండి మనం? ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు. ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు. ఒకప్పుడు మనం సైతాన్ ప్రజలం. ఒకప్పుడు అపవాది కుమారులము, అపవాది పుత్రులం మనం. ఇటువంటి మనల్ని దేవుడు తన అమూల్యమైన పిలుపుతో, దయా సంకల్పంతో దాన్ని పిలుస్తూ వచ్చాడండి. ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు, దేవుని బిడ్డలం కాదు. అంతేనా? మునుపు చూడండి, మునుపు ఎట్టున్నా, మునుపు ఇంకా ఇలాంటి వాళ్ళము. ఫిలోమోన్ చూడండి, ఫిలోమోన్ 1:11 చూడండి. ఫిలోమోన్ 1:11 తీసిన వారు సాయం చేయండి. ఫిలోమోన్ 1:11 అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:11. మీకు దొరకలేదని కూడా నేను చెబుతాను. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరవాడు. ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి మీరందరూ? ఒనేసియం గురించి పౌలు సిఫార్సు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన ఎటువంటి వాడంటే నిష్ప్రయోజనమైన వాడు. నిష్ప్రయోజనం అంటే పనికిరాని వాడు. మనము కూడా ఒకప్పుడు ఎలాంటి వారు అంటే స్నేహితుడా పనికిరాని వారు, నిష్ప్రయోజనం. మన వల్ల సంఘానికి కానీ, మన వల్ల కుటుంబానికి కానీ, మన వల్ల సమాజానికి కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. అటువంటి వారమే, అటువంటి నిష్ప్రయోజనం. మునుపు మనము నిష్ప్రయోజనమైన వారమే. తీతు రాసిన పత్రిక చూడండి, తీతు 3:3 చూడండి. తీతు 3:3 ఎందుకనగా మనము కూడా ఎవరంటండి? అవివేకులం. వివేకం, ఏ ఆలోచన వివేకంగా ఉండదు మన జీవితంలో. అవివేకులం మనం. మునుపు మనము నిష్ప్రయోజనమైన వారిమి, పనికిరాని వారిమి, ఏ మాత్రం కూడా వివేకం లేదు, అవివేకులం. అంతేనా? మునుపు ఎలాంటి వారము? ఎఫెసీ 2:13 అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 ఎవరండి? ఒకప్పుడు మునుపు మనం దూరస్తులం. ఒకప్పుడు మనము దేవునికి సమీపస్థలం కాదండి. దేవుడెక్కడో మనం ఎక్కడో, దేవుడెక్కడో మనం ఎక్కడో. మనం మునుపు దూరస్తులం, ఎక్కడో ఉన్నాం మనం. ఒకప్పుడు రక్షణ లేనప్పుడు, మారుమనస్సు లేనప్పుడు, ప్రభువుని ఎరగనప్పుడు, అన్నజనంలో ఉన్నప్పుడు, ఒకవేళ క్రైస్తవంలో అన్ని కూడా మనోనేత్రం తెరవబడక మునుపు మనం దూరస్తులం దేవునికి. మునుపు ఎలాంటి వారంటే నిష్ప్రయోజన వారమే. మునుపు ఎలాంటి వారమంటే అవివేకులం. మునుపు ఎలాంటి వారమంటే దూరస్థులం, దూరం మనం దూరం. అంతేనా? మునుపు ఎలాంటి వారమంటే ఇంకోటి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడే 2:11 చూడండి. అక్కడే కాబట్టి చాలా సిస్టర్, మునుపు ఎలాంటి వారం అంటే శరీరానుసారం. శరీరమే మన జీవితంలో అంతా శరీరమే. మొత్తం మన బ్రతుకంతా శరీరం ఏం చెప్తే అదే విన్నాం. ఈ శరీరం ఏం చెప్తే దానికే ప్రాకులాడాం. ఈ శరీరం ఏం చెప్తే దాన్నే చేశాం. ఈ శరీరం దాసులమైపోయాం మనం. శరీరానుసారం ఒకప్పుడు మనం. మునుపు మనము నిష్ప్రయోజనం, మునుపు మనము అవివేకులం, మునుపు ఎలాంటి వారమంటే దూరసులం, మునుపు ఎలాంటి వారమంటే శరీరానుసారం, ఆత్మానుసారం కాదు. అన్ని జనాలు మనం ఒకప్పుడు. అంతేనా? ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 26:75 చూడండి. మత్తయి సువార్త 26:75 కోడి కోయకు మునుపు నన్ను ఎరుగవని కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగు. మునుపు ఎలాంటి వారు అంటే మనము దేవుణ్ణే ఎరగమని చెప్పేశాం. పేతురు అన్నాడయా, నన్ను ఎరగను అనేసాడు. ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో జీవించాడు, ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో తిరిగాడు, ఎన్ని అద్భుతాలు చూసిన పేతురు ఇప్పుడు ఏమంటాడంటే నిన్ను ఎరగను, నాకెవరో తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు. ఇలాంటి వారం మనము. ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు. మునుపు మనము నిష్ప్రయోజన వారిమి, మునుపు మనము అవివేకులం, మునుపు దూరస్తులం, మునుపు మన ఎలాంటి శరీరానుసారులం. ఇక్కడ రాయబడింది మునుపు ఎలాంటి అంటే చివరి చెప్పాలంటే దేవుణ్ణే కాదన్నాం, నువ్వెవరో మాకు ఎరగం. మంచి పాట ఉంటుంది, ఒక పాట, మొదట నేను నిన్ను
ఎరగలేదయ్యా, నేను ఎరగలేదు, నువ్వే నన్ను ఎరిగావు. చాలా బాగుంటుంది. దేవా నీ తలంపుల్లో ఉంటుంది ఆ పాట. దేవా నీ తలంపులు, ఆ దాంట్లో ఉంటుంది. ఆ పాట బాగున్నప్పుడంతా కన్నీరు వస్తుంది. మొదట మనం దేవుని ఎరగలేదండి, ప్రభు ఎరిగాడు. పేతురు అన్నాడు, పేతురు తన జీవితంలో యేసు ప్రభుతో తిరిగి 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 ఒక స్థలం, ఒక సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి నిన్ను ఎరగననేసాడు. అటువంటి వారిని మనం అనేకసార్లు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ఎరగనన్నాం. మన జీవితంలో నష్టం వచ్చినప్పుడు దేవుని ఎరగమన్నాం. నువ్వు ఎవరో మాకు తెలియదు అనేసాం. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, నోటితో చెప్పకుండా మన బ్రతుకు చెప్పింది. ప్రియ స్నేహితుడా, మునుపు అలాంటి వారమే. ఎటువంటి మనలను దేవుడు ఎటువంటి పిలుపుతో అంటే పరిశుద్ధమైన పిలుపు తెప్పించాడండి. ఏ పిలుపు అది? చూడండి, ఆయన మోషే ఉంటాడు కదా, చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 9-10 చదువుదాం అందరూ. నిర్గమకాండం తీసిన వారు చదువుదాం, అందరూ చదువుదాం. 3వ అధ్యాయం 9-10 చదువుదాం, అందరూ కలిసి చదువుదాం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్ద చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులోని తోడుకొని పోవలను. 11కు చదువుదాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులోని తోడుకొని పోవటకు ఎంతటి వాడినని దేవునితో అనగా. ఇక్కడ దేవుడు మోషేని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? మోషేని పిలుస్తున్నాడు. దైవజనుడైన మోషేని దేవుడు పిలుస్తున్నాడు. ఎంత మంచి మాట రాబడిందంటే, ఇశ్రాయేలు మొర నిజముగా నా ఎదుగు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము పిలిచాడండి. దేవుడు మోషేని పిలిచాడు. అప్పుడు అక్కడే మోషే అన్నాడు, నేను ఎంతటి వాడినయ్యా అన్నాడు. కాబట్టి సామాన్యుడైన మోషేను ఎప్పుడో చిన్నప్పుడే మరణించవలసిన వాడు చిన్నతనంలోనే తను మరణించవలసిందండి. ఆనాటి నుండి దేవుడు మోషేని కాపాడుకుంటూ వస్తూ, రక్షించుకుంటూ వస్తూ, పోషిస్తూ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని పీల్చాడండి. ఏమనుందంటే మంచి మాట 10వ వచనంలో, కాగా రమ్ము మోషే రా అన్నాడు. అలాగనే నన్ను అలానే పిలిచాడు దేవుడు. అదే పిలుపుతో నన్ను పిలిచాడండి. ఆ పిలుపులో ఏ తేడా లేదు. అంతేనా? నూతన నిబంధనలో ఒక మంచి వ్యక్తిని చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 9:15. అపోస్తుల కార్యములు 9:15. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకును. దేవుడు అననీయతో చెప్తున్నాడు. శిష్యుడైన అననీయతో చెప్తున్నాడు, అయ్యా అక్కడ ఒక పౌలు అనే వ్యక్తి ఉన్నాడయ్యా, నేను ఆయన్ని ఎలా చేసుకుని తెలుసా? ఇక్కడ మంచి మాట ఉంది. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనం. దేవుడు ఎంతో దుర్మార్గుడైన మరి ఈ సౌలుని పౌలుగా మార్చుతూ వచ్చాడండి. అక్కడే 9వ వచనంలో, మొదటి వచనంలో, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునికి వెళ్ళి, అటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్న ఈ సౌలుని దేవుడు తన పిలుపుతో పిలిచాడండి, పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు ప్రియ స్నేహితుడా, పాత నిబంధనలో మనం మోషేని చూసాము, కొత్త నిబంధనలో పౌలు గారిని చూస్తూ వచ్చాం. ప్రియ స్నేహితుడా, దేవుని పిలుపు చూశారా? ఎంత అద్భుతమైన పిలుపు. కాబట్టి దేవుని ఆరాధిస్తామా? నిజంగా నేను ఎక్కడి వాడినో, మునుపు నేను నిష్ప్రయోజకుడిని, ఒకప్పుడు నీ ప్రజను కాదు, మునుపు నేను ఎలాంటి వాడినంటే అవివేకిని, దూరస్తుని. అంతేకాదు దేవా, నేను ఒకప్పుడు శరీరానుసారుణ్ణి, నా శరీరం చెప్పినట్టునే నేను విన్నాను. తర్వాత మునుపు నేను ఎలాంటి వాడినంటే నిన్ను ఎరగనని అనేకసార్లు చెప్పాను దేవా, నువ్వు అంటే నాకు తెలియదని ఎన్నోసార్లు చెప్పాను. అటువంటి దుర్మార్గుని తండ్రి అని మనం దేవుని ఆరాధించాలి. అవును తండ్రి, ఇటువంటి నువ్వు ఎటువంటి పిలుపుతో పిలిచావంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10 వచనం రాయబడింది, మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించడానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అయ్యా అవును, నన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచావు, అందుని బట్టి దేవానికి వేలాది వందనాలు దేవా. ఒకప్పుడు నేను అవివేకిని తండ్రి, ఒకప్పుడు నీకు దూరస్తుని తండ్రి, అంతేకాదు
ఒకప్పుడు నేను ఎరగను అన్నాను. అంతేనా? చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? 1 కొరింథీ రాసిన పత్రిక 7:15 చూడండి. 1 కొరింథీ 7:15. 1 కొరింథీ 7:15. అదే సిస్టర్. అట్టి సందర్భంలో మొట్టమొదటిదండి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. రెండోది ఏంటంటే సమాధానంగా ఉండాలి. మనం అనేకసార్లు మన జీవితంలో సమాధానం ఉండదు. ప్రభువు నమ్మినామని చెప్తాం, బాప్తీసం ఉంటాం, బలులో చేస్తాం, అన్నీ ఉంటాయి మన జీవితంలో, సమాధానమే ఉండదు. ఇది ఎందుకు పిలిచాడండి మనల్ని? ఎంత మంచి మాట రాయబడింది అక్కడ. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. ఊని వచ్చిపోవడం కాదు. వచ్చిపోవడానికి పిలలేదు నేను. ప్రభువారు ఎలా ఉంటుందంటే మ్యారేజ్కి వెళ్ళి భోజనం చేయనట్టు ఉంటుంది. ఉంటారా? చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారా? మ్యారేజ్కి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం భోజనం చేసి వెళ్తారు. ఏదో అవసరాలను బట్టి, ఏదో పరిస్థితులను బట్టి, కొంతమంది వాళ్ళ డ్యూటీలను బట్టి, దేని బట్టో వెళ్ళిపోతారు. ప్రియ స్నేహితుడా, దేవుని మందిరానికి వస్తున్నావు, ఎందుకు వచ్చావు అనేది నువ్వు ఎరగాలి. మొట్టమొదటి దేవుడు ఎందుకు నేను ఈరోజు ఉదయకాలన నీతో మాట్లాడుతున్నాను, నేను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అంతేకాదు నువ్వు సమాధానంగా ఉండాలి. మంచి మాట ఉంటుందండి. ఎక్కడంటే 2 కొరింథీ చూడండి. 2 కొరింథీ 13 చూడండి. 2 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. తుదకు సహోదరులారా ఎలాంటండి? సమాధానముగా అంటే అందరితో సమాధానం కూడా. దేవుని నమ్మిన బిడ్డ ఉండి నేను విశ్వాసాన్ని చెప్పుకుంటూ నీకు సమాధానం లేదంటే అర్థం ఏంటంటే నీవు దేవుని నమ్మిన బిడ్డ కాదు. ఒక పాట ఉంటుంది, మనం ఈ పాడడం పిశాచి. విను, పిశాచి అనే ఒక పాట ఉంది, మనం ఈ పాడడం నేను బ్రదరు. ఆ పాటలో పిశాచి ఉంటుంది. నేను పాటల్లో బలహీనుని కాబట్టి పాడలేను, వీళ్ళు బలవంతులు కాబట్టి ఏ పాటని పాడిస్తారు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఆ పాటలో మంచి పిశాచి లోలులైతే మీద ఉంటుంది. అది పిశాచులం. ఎందుకంటే ఎంత మంచి మాట రాయింది మనకి, ఎంత మాట. తుదకు సహోదరులారా ఎట్లాంటండి? సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గారయుండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములు కర్తయ్యకు దేవుడు మీకు తోడుగా. అంటే అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో. ఎవరి జీవితంలో అయితే ఎవరైతే అసమాధానంగా ఉంటారో వారు దేవుని నమ్మిన బిడ్డలు కాదు. వాళ్ళ పిలుపు వ్యర్థం, ఇంకా అంతే. దేవుడు పిలిచిన పిలుపును వారు త్రోసివేశారు. ఆనాడు పరిచయులు ఏ విధంగా అయితే ఆయన సంకల్పాన్ని నిరాకరించారో ప్రియ స్నేహితుడు, అలాగనే దేవుని పిలుపుని మనం అనేక సార్లు త్రోసిపుచ్చాం. ప్రియ స్నేహితుడా, దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడు, పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలిచాడండి, పరిశుద్ధంగా. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలండి. అనేకసార్లు మన ప్రవర్తన దేవుని మందిరంలో బాగుండదు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, వాళ్ళ ప్రవర్తన ఎందుకు వస్తారో తెలీదు. పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలని రాయబడింది. ఎక్కడండి? 1 పేతురు చూడండి. 1 పేతురు, నాకు మళ్ళీ అక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నాను చూడండి. 1 పేతురు 1:16 చూడండి. 1 పేతురు 1:16 చూడండి. ఆ మాట రాయబడింది. కాగా ఏ పిల్లలు? విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో ఎట్లాంటి వాడు? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడండి. ప్రకారము దేవుని మందిరంలో ఉన్న, ఆఫీస్లో ఉన్న, ఇంట్లో ఉన్న మన ప్రవర్తన ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధులుగా ఉండాలి. ఇంట్లోలా ఉంటాం, సంఘంలోలా ఉంటాం, ఆఫీస్లోలా ఉంటాం, అందరం కదా అలాంటి వారిమే మనం. వద్దు పరిశుద్ధులుగా ఉండడానికే నేను పిలిచాడు దేవుడు. రెండోది చూసాము, అందరితో సమాధానం. ఎందుకు తెలుసా? మనం ఒకప్పుడు మన జీవితంలో పరిశుద్ధత లేదు, నీతి లేదు. ఒకప్పుడు మనం అంతా అపవిత్రమైన బతికాం కదా.
ఏ ఏ అంత అపవిత్రతే మన జీవితం అంతా, మురికి గుడ్డలే మన నీతి క్రియలన్నీ కూడా. ఇక్కడ చూసాము రెండోదిగా సమాధానం, అందరితో సమాధానం. మనం చూసాం 2 కొరింథీ 13:11 అందరితో సమాధానంగా ఉండటానికి దేవుని నన్ను పిలిచాడు. మూడో చూసి మనం ముగిచ్చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5:10. 1 పేతురు 5:10. సర్వకృపా నిధియగు దేవుడు స్థిరపరచి, చూశారండి ఎంత మంచి మాట రాయబడిందంటే 1 పేతురు 5:10 ఇక్కడ రాయబడింది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన. ఎందుకు పిలిచాడండి ఆయన? తన నిత్య మహిమకు, ఆ నిత్యత్వంలో, ఆ మహిమలో, ఆ నిత్య మహిమకు అందులో ఉండాలని దేవుడు పిలిచాడు. మంచి మాట రాయబడింది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన. ఆ మహిమలో మనం ఉండాలి కదండి. మనం రీసెంట్గా మన తాతగారు కూడా చనిపోయారు, పాల్గారు తాతగారు చనిపోయినప్పుడు మనకు తెలుసు దేవుడు తన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో. ఇక్కడి నుంచి ఎంతోమంది దైవజనులు ఎంతోమంది చెప్పారు. ఇవన్నీ దేవుడు మనకు పెట్టాడండి. ఇటువంటి దైవజనుల్ని దేవుడు మన దృష్టి ముందు పెట్టాడు. మన అల్టిమేట్ గోల్ తెలుగులో చెప్పాలంటే మన గురి ఏంటంటే, మన గురి పరలోకమే, ఆ నిత్యమయమనే. అందుకే ఎంతో ఉన్నతమైన వారి జీవితంలో ఉన్నతమైన అధికారంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన కులంలో ఎట్లున్నా వారి జీవితంలో వారు తగ్గించుకుని ఉంటారు. అట్లా కారణం ఏంటంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే నిత్యమహిమ. వాళ్ళ గోల్ అదే, వాళ్ళ గోల్ అదే. అందుకే వారి జీవితంలో వారు జీవించి చూపిస్తారు. ఎంత మంచి మాట ఏమంటే, తన నిత్యమయముకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. నువ్వు చేసేది ఏం లేదు ఈ లోకంలో. నువ్వేం కష్టపడలేదు రక్షణ కొరకు, నువ్వేం మారు మనసు కోసం కష్టపడలేదు. ఆయనే నిన్ను పిలిచాడు, ఆయనే నిన్ను పవిత్రపరిచాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏమీ కష్టపడలేదు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు తన తండ్రి తన సొంత కుమార్ని తాను ఈ లోకానికి పంపించాడండి. కారణం నిన్ను పరిశుద్ధులుగా ఉంచడానికి, కారణం నువ్వు సమాధానంగా ఉండడానికి. ప్రియ స్నేహితుడా, అంతేకాదు తన నిత్య మహిమలో నువ్వు ఉండాలని ఆయన అన్నీ చేశాడండి. మనం ఏమీ చేయలేదు. నిల్ ఏమీ చేయలేదు. మన జీవితంలో మనమంటూ చేసింది ఏమీ లేదు. సమస్తము మానవాళి కొరకు దేవుడు చేస్తూ వచ్చాడు. ప్రియ స్నేహితుడా, ఎంత మంచి మాట, ఎంత మంచి. తానే చాలాసార్లు నేను పవిత్రంగా ఉన్నానండి మనం అనుకుంటున్నాం. చాలాసార్లు నేను పరిశుద్ధునండి, నేను సంఘంలో దీనునని. మనం కాదండి, మంది కాదు, నాది కాదు, నీది కాదు, మనది కాదు. మన సాక్ష్యం ఆయనే కాపాడాడు. ఎంత మంచి మాట. తానే మిమ్మును పూర్ణులుగా చేశాడు. పూర్ణత అంటే మొత్తం జీవితంలో ఏ కొరత లేకుండా ఆయన మనల్ని పూర్ణులుగా చేస్తూ వచ్చాడు. అంతేనా? స్థిరపరిచాడు. అనేక సార్లు రెల్లు వలె సముద్రంలో అలల వలె మన ఆత్మీయ జీవితంలో కొట్టుమిట్టాడుతుంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉంటే ఇట్లా అలాంటి బతుకు మన జీవితం జీవిస్తున్నప్పుడు ఆయన స్థిరపరిచాడండి. బండ మీద ఇల్లు కట్టినట్టుగా ఆయన స్థిరపరిచాడు. ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలం దేవుని ఆరాధించమ్మా. ఎంత మంచి మాట అంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచాడు. కాబట్టి ఆ పిలుపు వ్యర్థమైన పిలుపు కాదు. ఆ మంచి పాట ఒకటి ఉంటుంది, ఇలాంటి ప్రైవేట్ పాట ఉంది. ఆయన పిలిచిన పిలుపులో ఆయన నువ్వు నశించిపోవాలని పిలిచలేదు. ఈనాడు నశించుటకు లోకంలో ఎంతోమంది ఉన్నా నశింపని పిలుపుతో నేను పిలిచాడు. అంత అద్భుతమైన వ్యక్తి అండి ఆయన దేవుడు. ఆరాధించమ్మా దేవుణ్ణి. ఎంత మంచి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఏమవుతుంది? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు.
ఇంకా మనం అంటూ ఏం చేసేది లేదు మన జీవితంలో. మన జీవితం అంతా దేవుణ్ణి ఆరాధించడమే, మన జీవితం అంతా దేవుని కొనియాడమే, మన జీవితం అంతా దేవుని పూజించడమే. అదే మన జీవితంలో ఉన్న పని, ఇంకా ఏమీ లేదు. ఆయనే సమస్తం చేశాడు. మన వైపు తానే ఉండి తానే పోరాడాడండి. తానే పోరాడాడు. ఏమీ లేదు, మనం చేసేదంటూ ఏమీ లేదండి. ఆయన సమస్తము చేశాడు. ఒకసారి 2009-10 అనుకుంటాను, నేను అప్పుడు క్రికెట్ చూసేవాడిని. నార్త్ వెస్ట్ సిరీస్ అని మేబీ ఇంగ్లాండ్లో అనుకోండి జరిగింది. యవనస్తులు గారు చెప్తున్నాను. మన ఇండియా ఇంగ్లాండ్ జరుగుతుంది. టాప్ ఆర్డర్ అంతా పడిపోయింది. టాప్ ఆర్డర్ క్లీన్. ఫస్ట్ వాడు వచ్చాడు, అవుట్ అయ్యాడు. సెకండ్ వాడు వచ్చాడు, అవుట్ అయిపోయాడు. మూడో వచ్చాడు, అవుట్ అయిపోయాడు. నాలుగోవాడు కైఫ్ అనేవాడు వచ్చాడు, మొహమ్మద్ కైఫ్. తర్వాత యువరాజ్ సింగ్ అనుకుంటాను. అప్పుడు టీవీలు లేవు, టీవీలు ఉన్నాయి, మా ఇంట్లో లేవు. అదేలాంటి టీవీ అంటే ఇలా కొడితే బొమ్మ వస్తుంది, ఇలా కొడితే బొమ్మ పోతుంది, అలాంటి టీవీ ఉండేది మా ఇంట్లో. అదృష్టానికి ఏంటంటే కరెంటు పోయింది. అప్పుడు కరెంటు పోతే ఏముంటుంది, రేడియో పెట్టుకున్నాం. రేడియోలో హిందీ పొట్టుప్తే వచ్చినది అప్పుడు ఆ టైంలో. అంటే ఈ టైంలో పెద్ద వస్తుంది కాదు, అర్థం చేసుకుంటాం. రాదు, హిందీలో ఉంది, దూరదర్శన్ వస్తూ ఉంది, రేడియోలో వస్తుంది. చూడండి, వాడు గట్టిగా అరుస్తాడు, గట్టిగా అవుటో ఫోరో తెలీదు. ఏదో కొద్దిగా వచ్చిన తర్వాత ఆ రోజు కైఫ్ అనే వ్యక్తి నిలబడి మ్యాచ్ గెలిపించాడు. అది చాలామంది క్రికెట్ చూసేవాళ్ళు బాగా తెలుసు, అన్నవాళ్ళు కూడా తెలిసి ఉంటుంది. ఒక్కడే నిలబడినాడు, మ్యాచ్ గెలిపించాడు. అలాగ మన ప్రభువారు సమస్తం ఆయన చేశాడు. మనం పడిపోయినాం, చెడిపోయినాం, మన జీవితంలో నిష్ప్రయోజన వారమి, అవివేకులము, శరీరానుసారులము తండ్రి. అనేక సార్లు మన జీవితం నిన్ను ఎరగం ఎవడు నాకు తెలియదయా, నువ్వు నాకు తెలియదు పోన్నాం. ఏం చేసావు నువ్వు ఏం చేసావు నాకు అన్నాం మనం చాలాసార్లు. ఏం చేసావు నాకు నువ్వు? ఓ దేవుడా, నువ్వు నాకు ఏం చేశావు అన్నాం. దేవుని శపించాం, దేవుని దూషించాం. ఇటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంటే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నువ్వు మరణిస్తే ఎక్కడ తీసుకెళ్తాడండి? నిత్యమయములోకి కదండి. అందుకే ఎప్పుడైనా ఎవరైనా మరణించినప్పుడు రండి, అప్పుడు పాటలు పాడతారు, వినండి. ఆ పాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ పాటల్లో ఎంతో అర్థం ఉంది. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులు అనుకున్నాను, అంతయు మోసం. ప్రియ స్నేహితుడా, మోసమని. కానీ నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన నువ్వు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, నీ అవిశ్వాసంలో నువ్వు వణికి నువ్వు బాధపడుతున్నప్పుడు, నువ్వు శ్రమపడినప్పుడు, తొలగిపోయినప్పుడు ఆయన నిన్ను కాపాడినాడండి. అవును, నువ్వు బలహీనుడివే, నువ్వు శక్తి లేని వాడివే, ఆత్మీయంగా జీవించిన వాడివే, అనేక సార్లు ఆత్మీయంగా పడిపోయిన వాడివే. అయినా నిన్ను బలపరిచాడు దేవుడు. అయినా నిన్ను సంపూర్ణంగా చేశాడు. ఎంత మంచి మాట అంటే, నిన్ను పూర్ణులుగా చేశాడు, నిన్ను స్థిరపరిచాడు, ఆయన నిన్ను బలపరిచాడు. ఏ మాత్రం వాడం మోసే అంటున్నాడు, నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎంతటి నత్తున్నాయా, నేను నథింగ్ నా జీవితంలో నథింగ్, ఏమీ లేదు నా జీవితంలో ఏం లేదన్నప్పుడు మోసని స్థిరపరిచాడండి. గొప్ప దేవుడు. ప్రియ స్నేహితుడా, కాబట్టి మన జీవితంలో ఆ పిలుపుని మనం మనసులో పెట్టుకుందాం. ఆ నిత్యమయముకి వరకు మన జీవితం ఈనాడు లోకంలో. కాబట్టి మన జీవితంలో ఈ ఎక్కువ అవసరం లేదు, 3 పాయింట్లు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం పిలిచాడు. రెండవది సమాధానం. ఈనాడు వద్దు విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, మన దేవుని నమ్మిన బిడ్డలని చెప్పుకుంటున్నాం. మన సహోదరుడు అంటే మనకు సమాధానం లేదు, మన తల్లి అంటే మనకు సమాధానం లేదు, మన కొడుకు అంటే సమాధానం లేదు, మన బిడ్డలంటే మనకు సమాధానం లేదు, మన బంధువులంటే సమాధానం లేదు, లోకంతో సమాధానం లేదు, దేనిలో సమాధానం లేదు మన జీవితం. కానీ దేవుని బిడ్డలం ఎంత అవమానం. మన సాక్ష్యం బజార్లో అమ్మబడింది. అంత గొప్ప పిలుపుతో దేవుడు మనం పిలిచాడండి. కట్టే స్నేహితురా, అటువంటి గొప్ప, అందుకే పౌలు అన్నాడు, ఆ మహిమ అంటే నిత్య భారం. ఆ మాట చదివి ముగించుకుందాం. 2 కొరింథీ 4:17 చదువుదామండి. 2 కొరింథీ 4:17 అదొక మాట చదివి ముగించుకుందాం. 2 కొరింథీ 4:17
నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాను కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ ఇక్కడ పట్టుకుని మా కొరకు అంతకంతగా ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలిగజేయుచున్నది. అందుకే పౌలు చూస్తున్నాడు. పౌలు దేన్ని చూస్తున్నాడంటే, మేము దేన్ని చూడట్లేదు ఈనాడు ఈ లోకంలో. నేను దేన్ని చూడట్లేదు, దృశ్యమైన వాటిని చూడట్లేదు, ఈ సౌండ్ సిస్టమ్ నేను చూడట్లేదు, ఆ ఏసీని నేను చూడట్లేదు, నేను అక్కడ ఉన్న గడియారం నేను చూడట్లేదు, ఇక్కడ ఉన్న ఆత్మ సంబంధమైన మనుషుల్నే నేను చూస్తున్నాను. శరీరానుసారం నేను చూడట్లేదు. నేను దృశ్యమైన వాటిని నేను చూడను, ఎందుకంటే నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని. నేను నా మనోనేత్రం తెరవబడినాయి. ఎంత మంచి మాట. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాను. నేను పరలోకాన్ని చూస్తున్నాను, నేను నా దేవుని చూస్తున్నాను, ఆత్మ సంబంధమైన కార్యములనే నేను చూచుచున్నాను అని పౌలు అంటున్నాడు. అందుకే నిదానించి చూచున్నాం కనుక క్షణమాత్రముడు మా చులకని శ్రమ. ఆ చులకని శ్రమ అని అన్నాడు, కానీ అది క్షణమాత్రమును చులకని శ్రమ కాదు. ఆయన ఎన్నో కష్టాలు పడినాడు పౌలు. అనేకసార్లు సముద్రంలో అనేకసార్లు చచ్చిపోతాను అనుకున్నాడు. ప్రియ స్నేహితుడా, అటువంటి గొప్ప శ్రమను తను అనుభవించి ఇప్పుడు అంటున్నాడు, తనకు ఒక భారం ఉంది. నిత్యమైన భారమును, నిత్యమైన మహిమా భారమును కలిగజేసింది. అది ఈరోజు మన ఆరాధన ఏంటంటే నిత్యమైన మహిమా భారం ఉంది. మనకు ఒక భారం ఉంది. ఆ భారాన్ని అది నిత్యమైన మహిమ భారం, ఈ లోక భారం కాదు. అందుకే ప్రభు వారు మత్తయి సువార్త 11:28 రాయబడి మొత్తం ప్రపంచానికి ఒక పిలుపిచ్చాడు. ఏ పిలుపది? ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా రండి నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి. ప్రియ స్నేహితుడా, ఆయన అందరిని పిలుస్తూ వచ్చాడు. భారం మోస్తున్న వారందరినీ పిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు మన మీద ఏ భారం పెట్టాడంటే ఇక్కడ రాబడింది మంచి మాట, మహిమా భారం. మన మీద ఏ భారం ఉంది? మహిమా భారం ఉంది. అది అనుభవించడానికి మనం వెళ్తున్నాం ఈనాడు లోకంలో. ఆరాధిస్తాం దేవుణ్ణి. మన ఎట్టి పిలుపో మనకు తెలుసు. 1 కొరింథీ రాసిన పత్రిక 1:1 రాయబడింది, ఆయన నమ్మదగినవాడండి, నమ్మదగినవాడు. మనం మునుపు ఎలాంటి వారు చూసాం, ఒకప్పుడు ఎలాంటి వారో మనం చూసాం. తర్వాత మోషేని ఎలా పిలిచాడో దేవుడు చూసాం. నూతన నిబంధన గ్రంథంలో పౌలుని ఎలా పిలిచాడో మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఎందుకు మనం ఆరాధించాలో చూస్తూ వచ్చాం. ఎందుకు ఆరాధించాలి? పరిశుద్ధులుగా ఉండటానికి. ఎందుకు ఆరాధించాలి? సమాధానంగా ఉండడానికి. ఎందుకు ఆరాధించాలి? మనం నిత్యమైన మహిమ కొరకు. మనం ఆ మహిమను మనకు ప్రభు ఇచ్చాడు. ఎవరికి లేదండి ఈనాడు ఈ లోకంలో. ఈనాడు ఈ లోకంలో ఉన్న అన్యజనులకు, ఈ లోకంలో ఉన్న ప్రభుని ఎరగని వారికి నిత్యమైన మహిమాభారం లేదు. వాళ్ళకి చనిపోతే ఆ పాటలు పాడతారు, కానీ అన్యజనులు కూడా ఒకవేళ చనిపోయి లేదంటే అవిశ్వాసం బ్రతికిన వాళ్ళు పాటలు పాడతారు, కానీ అక్కడ లేస్తాను, అక్కడ స్థానం లేదు. కాబట్టి అందుకే ఈ 3 మాటలు పట్టుకొని దేవుని ఆరాధిస్తాం. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే తాతగారు చనిపోయిన తర్వాత నేను 2 మాటలు మాట్లాడుకుందాం అనుకున్న సమయం దొరకలేదు. ఎందుకంటే పాపం ఎంతమందిని మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. పౌలు తాతగారి నుంచి ఒక మాట చెప్తాను, 1 నిమిషం, ఎక్కువ లేదు. 2015లో, ఎక్కువ చెప్పను, 2015లో నేను విశాఖపట్నంకి వచ్చాను. అంటే పరితాపించలేక చెప్తున్నాను, తట్టుకోలేకపోతున్నాను. 2015లో నేను విశాఖపట్నంకి వచ్చాను. వచ్చిన వారం రోజులు అయ్యగారు మా ఇంటికి వచ్చారు, తాతగారు. ఆ రోజు నుంచి 2015 నుంచి 2025 అనుకుంటాను, తాతగారు అదే కొద్దిగా సిక్ అయిపోయి ఇంకా ఆయన రాలేకపోతున్నాడు. అంతవరకు నేను తాతగారు, అంటే నేను ఏదో గొప్ప కదా, నేను తాతగారు ప్రతి నెల కలిసి భోజనం చేశాం. అంత సహవాసం నాకు ఆయనకుంది. ఒకటి మంచి సాక్ష్యం చెప్తాను ఏంటంటే, ఒక మంచి సాక్ష్యం ఆయనలో నేను చూసింది ఏంటంటే, ఎవరైనా మందిరం రాకపోతే, ఎవరైనా రాకపోతే ఆయన సాయంత్రమో నెక్స్ట్ రోజు వచ్చేవాడండి. వచ్చి పలకరించి ఏమైనా రాలేదనేవాడు. అంత మంచి వ్యక్తి. తర్వాత నేను మా తాత చనిపోయినప్పుడు ఏడవలేదు సరిగా. మా ఇంటికి వచ్చేవాడు. నేను విజ్ఞాన కాలేజీలో వర్క్ చేసేవాడు. సాయంత్రం వచ్చినప్పుడు మా 5 గంటలకు వచ్చేది, తలుపు కొట్టేవాడు. అమ్మ చంద్రశేఖర్ వచ్చాడంటే, ఇంకా రాలేదు తాతగారు అన్నట్టు. కానీ జనరల్గా ఆయన వృద్ధాప్యంలో ఉన్నవాడు కదా,
పెద్దవేడు కదా, రేజ్ ఇంట్లోకి రావచ్చు కదా. లేదు లేదు, వచ్చేవాడు కాదు. ఆమె మా పద్మజ చెప్పేది ఛాన్సర్లు, నేను పిలిచేవాడిని కానీ వచ్చేవాడు కాదు. నువ్వు వచ్చినాకే వచ్చేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే, మనతో పాటు నేను దాదాపుగా 11 సంవత్సరాలు ఆయనతో పాటు జర్నీ చేశాను కాబట్టి చెప్తున్నా. ప్రతి శనివారం రెస్పాన్సిబుల్ బ్రదర్స్ మీటింగ్లో ఆయన ఉండేవాడు. చాలామంది పరిచయం చేస్తారు కానీ రెస్పాన్సిబుల్ ప్రేయర్ మీటింగ్ రారు. ఎందుకంటే వచ్చినా రాకపోయినా ఇస్తారులే పరిచర్య, చిన్న సంఘం కదా అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ప్రతి శనివారం నేను తాతగా డేవిడ్ అన్న ఆయన ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. ప్రతి రెస్పాన్సిబుల్ ప్రేయర్ ప్రతి శనివారం మేము వచ్చేవాళ్ళమే. ఎందుకంటే నేను ఇంతకుముందు సంఘంలో నేర్చుకున్నాను కాబట్టి అది అలా ఈయన ఇక్కడ అలానే ఉంది కదా, అది అలవాటు అయిపోయింది. ప్రతి శనివారం ఆయన వాక్యం చెప్పేవాడు. ప్రతి శనివారం అందరికీ సమానమైన పరిచయం ఇచ్చేవాడు. ఈక్వల్ షేరింగ్ పరిచయంలో ఏమాత్రం తారతమ్యం లేదు. నీకుందా తలంతో నీకు ఇచ్చేవాడు, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా ఇచ్చేవాడు. అటువంటి మంచి వ్యక్తి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏదో కాదు, ఆయన ద్వారా నేర్చుకుని కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ స్నేహితుడా, తాతగారు చనిపోయేది 2వ వారం కాబట్టి గుర్తుకొచ్చి చెప్పాను. కాబట్టి ఆరాధనకి వెళ్ళక మునుపు 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం.